హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తున్నాను. కాకరకాయ అవి ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. అందుకు 3 కాకరకాయలు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం పసుపు. ఓకే, ఇప్పుడు కాకరకాయలని మనము బాగా వాష్ చేసుకొని పైన తోలు తీయకండి, అలానే కట్ చేసుకోండి. అట్లా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకోండి. లోపల సీడ్స్ ఉంటాయి, సీడ్స్ కనుక ముదిరిపోయి ఉంటే తీసేయండి. ఒకవేళ లేతగానే ఉంటే సీడ్స్తో సహా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేను కొన్ని తీసాను, కొన్ని ఉంచాను అలానే. ఇలా సన్నగా తరుక్కోండి కాకరకాయని మంచిగా. ఇలా సన్నగా అన్ని 3 కాకరకాయలు ఇలానే తరుక్కొని, అందులో కాకరకాయలు చేదు ఉండకుండా ఉండాలంటే మనం పైన ఉప్పు వేసి బాగా వాటిని మిక్స్ చేసి ఉప్పుతో కాసేపు రెస్ట్ మోడ్లో పెట్టాలన్నమాట. ఒక 15 to 20 minutes రెస్ట్ మోడ్లో వదిలేయండి. ఈలోపు మనము కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రెస్ట్ మోడ్లో పెట్టాక ఇప్పుడు కారంకి ఎండు కొబ్బరి చెప్పాను కదా, కొంచెం ఎండు కొబ్బరి, ఒక పావు పీసు ఎండు కొబ్బరి, దాన్ని బాగా సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఎండు కొబ్బరి వేశాక 5 నుంచి 6 వెల్లుల్లి తొక్క తీయకండి, అట్లా వేయండి. ఉప్పు 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ల కారము. మీరు స్పైస్ బాగా తింటారంటే 2.5 వరకు వేసుకోవచ్చు, లేదంటే 2 టేబుల్ స్పూన్స్ కారం సరిపోతుంది. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీలో వేసుకున్నాక ఇట్లా కోర్స్గా చేసుకోవాలన్నమాట, మరీ మెత్తగా చేసుకోకండి. ఇప్పుడు నానబెట్టిన కాకరకాయని బాగా ప్రెస్ చేసి బాగా పిండుకొని అలా వాటర్ అంతా తీసేయాలన్నమాట. అలా ప్రెస్ చేసి ఆ వాటర్ అంతా తీసి సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోండి. ఆ వాటర్లోనే మనకు చేదంతా వెళ్ళిపోతుంది. సో ఈ వాటర్ అంతా కూడా చేదు వాటర్, ఇంకా ఇందులో మనకి చేదు ఉండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 2 to 2.5. మనం ఎక్కువ ఆయిల్లో వేయించట్లేదు, ఫ్రై అన్నాం కదా అని ఎక్కువ ఆయిల్ వేసుకోవట్లేదండి. కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుందాం. మరీ తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు, మీడియంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఒక 5 minutes వరకు. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఫ్రై చేస్తూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మెల్లగా కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఓకే, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కలర్ అలా చేంజ్ అయింది కదా, ఇప్పుడు కొంచెం అక్కడ ఒక చిటికెడు చక్కెర వేయండి. చక్కెర వేస్తే కొంచెం కలర్ వస్తుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి కాకరకాయలు. ఇప్పుడు మనకు కాకరకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము కాకరకాయ కారం ఉంది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాకరకాయ కారం వేసి ఇమీడియట్గా కలిపి అలా తీసేయండి. వెంటనే తీసేయాలి. అందులో అలానే పెడితే మాడిపోతుంది, వేడిగా ఉంటుంది కదా పెన్నము. ఇప్పుడు మన కాకరకాయ కారం రెడీ, కాకరకాయ ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది మనము వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కాకరకాయ కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఇది మా ఇంట్లో అందరి ఫేవరెట్, మా పాపకైతే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది అసలు. నేను అలా తిన్నాను అప్పుడే కలుపుకొని, అసలు ఎమ్మీగా ఉంది అసలు. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, చేదు ఉండదు కాకరకాయ కారము, చాలా బాగుంటుంది. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్లీజ్ కమెంట్ if anything you want.